పూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు, కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తి అన్నిటికీ కారణం, కానీ ఆయన స్వయంగా ఏదీ చేయడు. అన్ని రూపాలు ఆయనవే, కానీ ఆయన స్వయంగా ఏ రూపము కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. నేను ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి, అలాగే పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటి అంటే, ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా, అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చేయనే చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు శాస్త్రం ప్రకారం. 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది, కానీ వినాయకుడు ఉండడు అక్కడ. ఆయనకి అది కుదరదు. 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే, అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్ర బల్ల, ధాన్యం రాశి మీద వేస్తారు ముద్ర బల్ల, దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాశి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తిరిగడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే, వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనుల, స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, నుసి కావాలి, ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని. దాని మీద ఈ ముద్ర బల్ల పోసా, ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూను, ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ఈ ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు, గణపతి బొమ్మపడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేశ వైన్స్ అని పెట్టేయడం, మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేశ వైన్స్ పెట్టడానికా? నేను ఎక్కడో చూశాను వినాయకుడి నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ చూసా, స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు, నమ శివాయ అనుకున్నాను. నేను తణుకు పవిత్రం అయిపోయిందిరా అనుకున్నాను. అసలు స్కంద పూర్వజకి అర్థం చెప్పమనండి పెట్టినవాడిని, తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిషి, నీకు ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ, ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయాయి, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటి అంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరిచేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడడమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే, పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలో ఉన్న పరమ పావనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. అంత పావనమూర్తి, అంత జగదేక పావనుడు. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు ముద్దలో ఇమిడిపోతున్నాడండి. అది కూడా పసుపే. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయనకి చికాకు వచ్చేస్తుంది. ఎవడేమనండి నిన్న దండ అంటాడు. దేవుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు, అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే, చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్. పసుపు రాసుకుని స్నానం చేయమని అనడంలో ఉద్దేశమే అది. నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి.
నా పని బాగా లేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ. అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి, వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక. మన పని మనం చేసాం, పడుకుందాం వ్యాకంటే అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం, వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో. మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఎక్కడ కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి అది దరిద్రపు మాట, తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరు. చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది గిరిటలు బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెప్తే ఏం ఉపయోగం, బొర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే 2 మెతుకులేవో ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే, బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏంటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకి ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది. ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే, జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి? ఎందుకు రాలేదో పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు 10వ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమాన చేలముపజిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రాజిల్లు నెమోము జయమున్ పార్థునకిచ్చువేట్క అని నా శస్త్రాకతించాల నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ కుప్పించి ఎగసిన కొండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుతో తెంచి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరణ దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు. అశ్వాలు కూడా విన్నాయి. 4 గుర్రాలు ఉన్నాయండి అక్కడ. 4 గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది. మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థం, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడడమా మౌనమే నీ భాష ఓ మోగ మనస్స. దేవుడు భాష మౌనం. మనం దేవుణ్ణి చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు.